ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప నూతనమైన వాగ్దానం. అది 55వ కీర్తన మొదటి వాక్యం. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు విముఖుడవై ఉండకము. దేవుడు స్పష్టంగా మనందరితో కూడా మరి ఆయన ఇచ్చిన వాగ్దానములను దావీదు యొక్క నోటి నుండి మనకు వినిపించుచున్నాడు. మరి ఈ దినం మీ సేవకుడు మీ అందరికీ కూడా వాగ్దానములను తెలియజేస్తున్నాడు. మన యొక్క ప్రార్థన దేవుని చెవియొగ్గి వినగలిగినటువంటి ఆ యొక్క ప్రార్థన అయి ఉండాలి. మరి ఆ రీతిగా ఉదయకాల సమయంలో మనం చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించాలి. అలాగే మన విన్నపములను మరి ఖచ్చితంగా వినగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి విన్నపములు ఆ రీతిగా ఉన్నాయా? ఒక్కసారి ప్రియమైన విశ్వాసులారా, సంఘములారా, ఒక్కసారి గ్రహించమని దేవుడు అడుగుతున్నాడు. మరి మన ప్రార్థన ఆలకించేవాడు మన దేవుడై ఉన్నాడు. మన ప్రార్థనకు చెవియొగ్గేవాడు మన దేవుడై ఉన్నారు కనుక ఆయన యొక్క ప్రార్థన, మన యొక్క ప్రార్థనలను దేవుడు ఆలకించి విన్నపములకు చెవియొగ్గి మనకు సమాధానం నుంచి తెలియజేయగలిగిన వాడు మన దేవుడే కనుక ఆయనకు ఈ దినము నుండైనా మనం ప్రియులుగా ఉన్నామో లేదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని అందరూ కూడా తలలు వచ్చి ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన నా దేవా, మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం మా అందరి యొక్క బ్రతుకులను పండించేదిగా, అలాగే మా బ్రతుకులను మీలో నడిపించేదిగా ఉండాలని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను నేనుగా మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.